గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలా వద్దా? ఇప్పుడు మనం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం. నిరుద్యోగులు ఒక్కొక్కరు బయటకు వస్తారు, కాసేపు చదువుతారు, బోర్ కొడగానే బయటకు వస్తారు. ఈ అన్నలు అట్లే వచ్చారు. బయటకు వచ్చిన వాళ్ళు బయటకు వచ్చినట్టు అడుగుతున్నా. ఈ అన్న అభిప్రాయం ఏంటో తెలుసుకుంటా. అన్న, ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ ఆగస్టు 7-8 తేదీలు ఉంది. 783 పోస్టులు వేసారు. ఈ పోస్టు సరిపోతాయా? పెంచాలా? పెంచితే ఎంత పెంచాలో చెప్పండి. ఖచ్చితంగా గత 5-6 సంవత్సరాల నుంచి తెలంగాణలో గ్రూప్ 1 అయితే 10 సంవత్సరాల నుంచి లేదన్న. అవును. గ్రూప్ 2 తీసుకుంటే 6 నుంచి 7 సంవత్సరాల పుష్కరకాలంలో నోటిఫికేషన్, పంచవర్ష ప్రణాళికల నోటిఫికేషన్ లాగా వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి 700 చిల్లర పోస్టులను డబుల్ కాకుండా ట్రిపుల్ డిజిట్ లో అన్న పెంచి ఖచ్చితంగా 2000 కంటే ఎక్కువనే వేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగాన్ని భర్తీ చేయడానికి, వాళ్ళలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని ఫిలప్ చేయడానికి ఈ నోటిఫికేషన్లు ఎటు పనికిరావు. ఇది కేవలం ఏమంటారు, ఏదో వేసినాం అనే తప్పితే నిజంగా ఫుల్ఫిల్ చేయడానికి, నిరుద్యోగాన్ని అంతం చేయడానికి ఇవి ఎటు పనికిరావని చెప్తున్నా. అట్లే దాంతోపాటు ఇప్పుడు ఎస్జిటీలుగా ప్రమోషన్ ఇస్తున్నటువంటి స్కూళ్ళలో ఎస్జిటి పోస్టులను డిఎస్సి నోటిఫికేషన్ లో కలిపి ఇప్పుడు ఉన్నటువంటి 11,000 నోటిఫికేషన్ లో మరో 6,000 పోస్టులను కలిపి 17 నుంచి 18,000 లోపు ఇస్తామని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే ఆనాడు చెప్పారు. 18,000 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఆ పోస్టులను కూడా దీంట్లో యాడ్ చేసి మెగా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి డిఎస్సిది మేము విన్నపించుకుంటున్నాం. మరి అలాగే దాంతో పాటు గ్రూప్ 3 పోస్టులను, గ్రూప్ 2 పోస్టులను, గ్రూప్ 1 ఈవెన్ గ్రూప్ 1 పోస్టులను కూడా ఇప్పుడు ఉన్నటువంటి వేకెన్సీని యాడ్ చేసి కల్పాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి కూడా మేము నిరుద్యోగుల తరపున డిమాండ్ చేస్తాం. ఓకే, మరి ఒకవేళ ఇప్పుడు గ్రూప్ 2 పోస్టులు పెంచారు, 2,000 పెంచుతారు అనుకోండి, 1500 2,000 పెంచుతారు. గ్రూప్ 3 పోస్టులు కూడా 3,000 పెంచుతారు. మళ్ళీ డేట్ ఏమైనా ఎక్స్టెండ్ చేయాలా? ఇదే డేట్లో పెట్టాలా? డేట్ 15 నుంచి నెల పెంచితే మంచిదే, అది డిఎస్సి కోసము. గ్రూప్ 2 ఈ పాటికి 2 సార్లు మల్టిపుల్ టైమ్స్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది కాబట్టి గ్రూప్ 2 ఆ టైంలో పెట్టినా కూడా ఆస్పిరెంట్స్ సిద్ధంగా ఉన్నారు. గ్రూప్ 3 ఏమో నవంబర్ ఉంది ఎగ్జామ్ డేట్. ఆ టైంకి గ్రూప్ 2 ఎగ్జామ్ పెడితే ఎట్లుంటది? గ్రూప్ 2 ఈ నవంబర్ లో ఎగ్జామ్ ఉంది కదా, గ్రూప్ 2 గ్రూప్ 3 జస్ట్ వారం రోజులు గ్యాప్ ఇచ్చేసి పెడితే ఎట్లుంటదని మోస్ట్లీ ఇప్పుడు పెట్టినా రాయడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ ఏదైనా ప్రభుత్వానికి అనుకూలంగా లేనంత డేట్లను మార్చి మళ్ళీ ఒక నెల తర్వాత పెట్టినా కూడా పరకుండదు పెద్ద. ఖచ్చితంగా పోస్టులు అయితే పెంచాలా? డేట్లు చేంజ్ చేయకుండా పోస్టులు ఖచ్చితంగా పెంచాల్సిన. ఏమంటారు మీరు? అయితే మీరు బాగానే ఉన్నారు. ఇప్పుడు ఒకసారి కెమెరామెన్ గా అటు చూపించండి. ఇప్పుడు ఇదే లైబ్రరీలో 1000 మంది చదువుతారు. చూడండి, అటు పోతారు పిల్లలు ఎంతమంది. ఇట్లా ఈ విధంగా 1000 మంది లైబ్రరీ చదువుతారు. ఏది మన ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ చదువుతారు. అందరూ చదువుతున్నట్టుగా విద్యార్థులు, ఈ ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ చదువుతున్న విద్యార్థులు వాళ్ళు ఏమంటారు? మీ పోస్ట్ పోన్ చేయాలంటారు, అంటే ఇది పోస్ట్ పెంచాలంటారా? ఏమంటారు? ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్, గ్రూప్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ గ్రూప్ 2 and 3 పోస్టులను పెంచాలని కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులను ఒక 3 రెట్టింపు 3 digits లో చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ప్రభుత్వం దగ్గర కూడా వేకెన్సీలు చాలా ఉన్నాయి. 2,000 కంటే ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయని ప్రభుత్వమే చెప్తా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వేకెన్సీలు పెంచితే ప్రభుత్వానికి బాగుంటుంది అని చెప్పేసి నిరుద్యోగుల తరఫున మేము డిమాండ్ చేస్తాం. రైట్, అంటే ఇది నిరుద్యోగుల అభిప్రాయం. పెంచాలి కదా, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి కదా? ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులు పెంచాలా, గ్రూప్ 3 పోస్టులు పెంచాలా. ఎందుకంటే ఇది థియరీ ఎగ్జామ్ కాదు. డిసెంబర్లో పోతే సెప్టెంబర్లో రాసుకోవడానికి, సెప్టెంబర్లో పోతే డిసెంబర్లో రాసుకోవడానికి. అకాడమిక్ ఎగ్జామ్ కాదు. 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఒకసారి వచ్చే ఉద్యోగం ఇది. ఖచ్చితంగా 2016లో వచ్చింది. అయితే ఇప్పుడు 24 అంటే 8 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మార్చిలో రిటైర్మెంట్లు కూడా స్టార్ట్ అయినాయి. అవన్నీ కలిపి గ్రూప్ 2 2,000 తోటి, గ్రూప్ 3 3,000 తోటి పెంచి మాకు నవంబర్ లో గ్రూప్ 2 తో పాటు గ్రూప్ 3 సేమ్ 15 రోజుల డిఫరెన్స్ లో పెడితే బాగుంటదని మేము కోరుకుంటున్నాం. పెంచకపోతే ఏం చేస్తారు? జనరల్ గా అది కూడా గవర్నమెంట్ టీఎస్పీఎస్సీ ని ముట్టడి చేస్తాం కంపల్సరీ. అంతే, తగ్గేదే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎప్పుడో 2016 లో వచ్చింది, 24 లో వచ్చింది. ఇప్పుడు ఈ 24 ని మళ్ళీ ఎప్పుడు 32 పోతుందో 34 పోతుందో తెలియదు. మీ నిరుద్యోగులతోటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, అంతే కదా? లేకపోతే అంతే కదా? వాస్తవాన్ని తప్ప నిరుద్యోగులతోనే వచ్చింది. మరి ఏర్పడ్డప్పుడు నిరుద్యోగుల గురించి ఆలోచించాలి కదా? ఎయిర్ క్యాలెండర్ అన్నారు. అంటే సంవత్సరానికి 2 సార్లు గ్రూప్ 2 అని వాళ్ళు అంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉంది. మరి దాని ప్రకారం అసలు మేనిఫెస్టోలో ఇచ్చిన దాని ప్రకారం ఖచ్చితంగా గ్రూప్ పోస్టులు అనేది యాడ్ కావాలి కదా. అంటే పాత నోటిఫికేషన్ కదా ఇది. అంటే
వాళ్ళు ఎన్ని యాడ్ చేస్తున్నారో దాని ప్రకారం అయితే యాడ్ చేయాలి ఖచ్చితంగా యాడ్ చేసి గ్రూప్ 2 గ్రూప్ 3 2 పోస్టులు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని పెంచితే బాగుంటుంది? గ్రూప్ 2 కావచ్చు 2000 3 3000 పెంచాలి. డిఎస్సి కూడా పెంచాలా? డిఎస్సి కూడా ఖచ్చితంగా పెంచాలా, ఎందుకంటే రిటైర్మెంట్లు ప్రమోషన్లు ఇస్తారు కదా, అవి మిగిలిన వేకెన్సీ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసి ఈ నోటిఫికేషన్ యాడ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఓకే, మరి ఇప్పుడు ఈ పోస్టులు పెంచితే కొంత మళ్ళీ సమయము ఇదంతా ఉంటుంది కదా, మరి ఏమైనా ఎక్స్టెండ్ చేసే అవకాశం? గ్రూప్ 2 గ్రూప్ 3కి సేమ్ సిలబస్, కామన్ సిలబస్. దానికి ఏంటంటే గ్రూప్ 3తో పాటు నిర్వహించిన ఎలాంటి ఇబ్బంది ఉండదు. జస్ట్ వారం రోజుల వ్యవధిలో కానీ 15 రోజుల వ్యవధిలో కానీ నిర్వహిస్తే ఎలాంటి సమస్య ఉండదు. నవంబర్ పెడితే ఏమి ఇబ్బంది ఉండదు. అందుకే పోస్టులను పెంచి నవంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, రైట్. అంటే ఇది మీరేనా అలా చదువుకున్నట్టు అందరు ప్రతి ఒక్కరు గ్రూప్ 2 ఖచ్చితంగా పోస్టులు పెరగాలని అందరు డిమాండ్ చేస్తారు. అందరు చేస్తారా? 100 మందిలో ఎంతమంది చేస్తారు? 100 మందిలో 100 మంది కూడా గ్రూప్ డిమాండ్ చేస్తారు. అట్లా చూసిరా, ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నట్టుగా అధికారులు ఏం చేస్తారంటే చెప్పనా, ఇప్పుడు వాళ్ళు గుర్రం ఉరుకెత్తుకు వచ్చింది అనుకో, గుర్రాన్ని ఏం చేస్తారంటే అధికారులు గాడిదం చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గుర్రం అనుకో, ప్రభుత్వం రాగానే ఏం చేస్తారంటే గాడిదం చేస్తారు. ఏమంటారు తెలుసా, ఈ గాడిద మస్తు బరువు వస్తుంది, గుర్రం అయితే అది ఉరుకుతుంది దునుకుతుంది ఆగమాగం ఉంటుంది, గాడిద అయితే చెప్పినట్టు ఉంటుంది ఆడ బడి ఉంటుంది, ఆ విధంగా తయారు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం పెంచాలనుకున్నప్పుడు కూడా ఈ అధికారులు సరైన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇందులో క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఈ ఆలస్యం జరుగుతుంది. అయితే ప్రభుత్వం చెప్పింది కదా 2 సార్లు ఖచ్చితంగా గ్రూప్ 2 ఉంటుంది, సంవత్సరంలో 2 సార్లు ఉంటుందని. కాబట్టి ప్రభుత్వం ఇది కంపల్సరీ దీన్ని పరిగణనకు తీసుకొని ఖచ్చితంగా పోస్టులు పెంచి మాకు నవంబర్లోనే గ్రూప్ 2తో పాటు 3 నిర్వహించాలి. రైట్, ఇది నిరుద్యోగులు విద్యార్థులు చేసేట డిమాండ్. నవంబర్లో గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్ పెట్టాలి. అంతకంటే ముందు గ్రూప్ 2లో 2000 పోస్టులు, గ్రూప్ 3 3000 పోస్టులు పెంచాల్సిన అవసరం ఉంది. డిఎస్సి పోస్టులు పెంచాలి. పెంచకపోతే మా తడాకేందో మరోసారి చూపిస్తాం. ఎందుకంటే మా తడాకేందో గతంలో పనిచేసిన బీఆర్ఎస్ నేతలను అడిగినా, ఆ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన మాజీ మంత్రులను అడిగినా అంతే కదా, వాళ్ళు అడిగి చెప్తారు కదా, కంపల్సరీ చెప్తారు. అట్లా వాళ్ళు ఓడిపోవడానికి రీజన్ అదే కదా, అంతేనా? అట్లా ఉంటుంది మా తడాక అని చెప్తారు. ఇక మరి మీరు కూడా అదే చదివి చూడాలనుకుంటే మీ ఇష్టం, లేదంటే మా తడాకేందో చూపిస్తూ ఉంటున్నారు నిరుద్యోగులు. ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ ముందున్నాం. ఇందులో వేల మంది విద్యార్థులు చదువుతుంటారు. వేల మంది, ఒక మాటకు వస్తే 2-3 ఏళ్ళ నుంచి అయితే లక్షల మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతుంటారు. రకరకాల ఉద్యోగాలు ప్రిపేర్ అవుతుంటారు. సివిల్ సర్వీస్ నుంచి గ్రూప్ 4 వరకు కూడా ఇందులో ప్రిపేర్ అవుతారు. ఎంతోమంది ఇందులో నుంచి చదువుకున్నట్టు వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, దాంతోపాటు రకరకాల గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ చదువుకుని ఉద్యోగాలు పెట్టినట్టు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. అయితే తెలంగాణలో ఒక చర్చ జరుగుతుంది. గ్రూప్ 2 పోస్టులు పెంచాలా పెంచొద్దా, గ్రూప్ 3 పోస్టులు పెంచాలా వద్దా అని కొంతమంది ఇక్కడ చదువుకుంటున్నారు. అప్పుడప్పుడు బయటకు వస్తున్నారు. ఇక్కడ ఒక అన్న ఉన్నారు, బ్రదర్ ఏం చదువుతారు మీరు? నేను గ్రూప్ 2 గ్రూప్ 3 డిఎస్సి ప్రిపేర్ అవుతారు. ఎంతకాలం నుంచి ప్రిపేర్ అవుతారు? గత 5 years నుంచి ప్రిపేర్ అవుతాను. 5 years నుంచి చదువుతారు కదా. ఓకే, అంటే అన్నీ గతంలో అప్లై చేసిరా? గతంలో అప్లై చేసిన. ఈ ప్రభుత్వం ఏమన్నది, ప్రభుత్వం పాత ఉద్యోగాలే ఇవ్వలేదు. వీళ్ళు ఏమంటారు, మొన్న మీటింగ్లో 30,000 ఉద్యోగాలు ఫిల్ చేసిన ఉంటారు. పాత ఉద్యోగాలను కొత్త ఉద్యోగాలు అంటారు ఈ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఇయర్ క్యాలెండర్ ప్రకటిస్తాం, డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జనవరిలో మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తాం, పోస్టులు పెంచుతాం, 2 లక్షల వేకెన్సీస్ అన్నది. ఈ గవర్నమెంట్ పాత ఎవడో చేసిందని వీళ్ళ పైన రుద్దుకుంటారు అన్నమాట. అంతే, ఎవరో దొడ్లే ఎక్కడెక్కడ పెంట అంతా తెచ్చేసి వీళ్ళ దొడ్లేసుకుంటారు అంతే. అంతేగాని వీళ్ళు సొంతంగా చేసింది ఏం లేదు, చేసేది కూడా ఏం లేదు అనిపిస్తుంది. అంతేనా? ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చర్చ జరుగుతుందన్న, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, 3 పోస్టులు కూడా పెంచాలంటారు. ఎంత పెంచాలి, ఎట్లా, ఏంది దాని కథ? వీళ్ళే చెప్పి ఏమన్నారంటే, గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత పాత పోస్టులకు 2,000 మొత్తం కలిపి 2,000 పోస్టులు ఫిల్ చేస్తామన్నారు వీళ్ళు. ఈ గవర్నమెంటే, కాంగ్రెస్ గవర్నమెంటే. గ్రూప్ 3 పోస్టులను 3,000 అన్నారు. ఆ 3,000 లేదేం లేదు, డేట్లు ఇచ్చారు. ఇప్పుడు పెంచరా అనే ఆందోళన నిరుద్యోగులు ఉన్నారు. ఓహో, ఆ విధంగా అలాంటి ఆందోళన ఉన్నారు. ఓకే, పెంచాలంటారా? పెంచాలి, కంపల్సరీ పెంచాలి. ఎంత పెంచాలంటారు? గ్రూప్ 2 2,000 పెంచాలి. గ్రూప్ 3 3,000 పెంచాలి. వీళ్ళే అన్నారు. వీళ్ళు ఏమన్నారంటే, మేము వచ్చిన వెంబడే పాత పోస్టులను కలుపుకొని 2,000 గ్రూప్ 2 వేస్తాం, 2,000 3,000 గ్రూప్ 3 వేస్తాం అన్నారు. ఇంకోటి ఏంటంటే వాలంటీర్లు కూడా వేస్తున్నారు వీళ్ళు. వాలంటీర్లు 30,000 వేస్తామన్నారు. ఆ వాలంటీర్ల ప్రస్తావనే లేదు వీళ్ళు. అంతే, ఏది లేదు. ఉద్యోగాలు వచ్చినాయి కదా, ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి నిరుద్యోగుల పైన వాళ్ళు ఉద్యోగాలు కొట్టుకున్నారు అంతే.
వాళ్ళు ఉద్యోగులు అయ్యారు, నిరుద్యోగులు లెక్కనే అయ్యారు. మరి ఏమంటారు కదా చదువుకునే పిల్లలు ఏమంటారు? అందరూ ఏమంటారు అంటే పోస్టులు పెంచుతారనే ఆశతోనే చదువుతారు అందరూ. పెంచకపోతే ఏం చేస్తారు? పెంచకపోతే ఏం చేస్తాం, మహా ఉద్యమం చేస్తాం. చేస్తారా? మరో తెలంగాణ ఉద్యమం చేస్తాం, మొదలవుతుంది అంతే, తగ్గేదే లేదు. చిలికి చిలికి సిలికి సిలికి దుమారం లేసుడే. మరి ప్రభుత్వం మీద ఉందా, నమ్మకం ఉందా, పెంచుతారా? ప్రభుత్వం పైన నమ్మకం, ప్రభుత్వం పైన ఇంత ముందుకున్న పెద్దలు ఏమన్నారు, ప్రభుత్వం కొంతమంది ఉంటారు కదా మేధావులు, వాళ్ళకి పదవులు రాగానే ఏమంది నిరుద్యోగులను అసలు పట్టించుకునే పాపాన ఊరేది వాళ్ళు. ఇప్పుడు తీన్మార్మల్ అనగానే కోదండరామ్ సార్ కానీ వీళ్ళు ఏమన్నారు, వీళ్ళు ప్రభుత్వం ఏర్పడేది నిరుద్యోగుల ఒకరికి నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. వీళ్ళు దానిపైన ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టారు, దాని గురించి మాట్లాడే ప్రసక్తే లేదు. మరి వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి నిరుద్యోగులుగానే ఉంటే బెటర్ అనుకుంటారేమో వాళ్ళు. అయితే నిరుద్యోగులే జాడలేదు తెలంగాణలో. ఆ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి తేడా ఏం లేదు. వాళ్ళు ఏమో 2 లక్షలు అన్నారు, వాళ్ళు 2 లక్షలు వేయలే. వీళ్ళు మొన్న వచ్చి వీళ్ళు ఏమంటారు 30,000 ఉద్యోగాలు ఫిల్ చేసినాడు. 30,000 చేసిన 3,000 కాదు, 3 కూడా ఉద్యోగాలు ఫిల్ చేయలే వీళ్ళు. ఒక్క ఆమె రజనీ అనే ఆమెకి ఇచ్చారు అంతే, ఉద్యోగం ఇచ్చిండు. వీళ్ళకి 1 లక్ష ఉద్యోగాలు అని చెప్పుకుంటారు. మరి ఎట్లా ఏం చేద్దాం, పరిస్థితి ఏంది? మరిగా ఉద్యమం చేయాల్సిందే నిరుద్యోగులు అంతే. డిఎస్సీ అన్నారు, డిఎస్సీ 25,000 మెగా డిఎస్సీ అన్నాడు. 25,000 మెగా డిఎస్సీ దగా డిఎస్సీ అయింది, 11,000 అయింది. ఇప్పుడు ప్రమోషన్లు టెట్ అయిపోయింది, ప్రమోషన్లు ఇవన్నీ పెట్టుకొని తర్వాత ఇప్పుడు ప్రమోషన్లు వేసి అయిపోతాయి కదా. ప్రమోషన్లకు 3 నెలలు గవర్నమెంట్ ఏర్పడపడుతుంది. ఏం చేస్తారు వీళ్ళు అధికారులు, వీళ్ళు నిర్లక్ష్యం అంతా. గవర్నమెంట్ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యమే. మంత్రుల నిర్లక్ష్యం. గవర్నమెంట్ చెప్తే అధికారులు ఎందుకు ఆడతారు ఇట్లా? వీళ్ళు ఏమన్నారు, మళ్ళీ ప్రమోషన్ల కొరకు డిఎస్సి మళ్ళీ నోటిఫికేషన్ వస్తామండి. ఇవి ఉన్నదానికి వెళ్ళి గతి లేదంటే ఇంకోటి ఏడేస్తారు వీళ్ళు. ఓకే, మరి ఎట్లా పరిస్థితి ఏంది? పెంచుతారని ఆశాభావం ఉందా? మరి పెంచుతారని నమ్మకం అయితే లేదు, కానీ పెంచకుంటే ధర్నాలు అయితే చేస్తాం, మహాఉద్యమం చేస్తాం, తగ్గేదే లేదు. మరి పెంచితే ఒకవేళ మళ్ళీ ఏమైనా డేట్లు పొడిగించడం ఏమైనా జరుగుతాయేమో? డేట్లు పొడిగిస్తే మంచిదే, పొడిగించకుండా మంచిదే. కొంతమంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెంచుకొని అందరూ కమిటీ వేసి విద్యార్థుల అభిప్రాయం తీసుకొని వాళ్ళు డేట్ పెంచాలా లేదా అనేది చెప్పాలి. ఇంకోటి ఏంటంటే నవంబర్లో గ్రూప్ 3 ఉంది, అదే డేట్లో గ్రూప్ 2 గ్రూప్ 3 పెట్టినా పెద్ద ఇబ్బంది ఉండదు. పెద్ద ఇబ్బంది ఏమన్నా, సేమ్ సిలబస్ ఉంటుంది. పోస్టులు పెంచినా కానీ చాలా మంది కలిసి వస్తుంది, 6-7 మంది పోతారు అంతే. మంచిగా ఎక్కడికో అక్కడ అందరికి కూడా కలిసి వస్తుంది. దానికి డిస్పాచ్ అవుతారు, ఎవరు అదే వాళ్ళు చదువుతారు. అది రైట్. అంటే ఇది ఎన్న చెప్పేది, ప్రతి ఒక్కరు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, డిఎస్సి పోస్టులు కూడా పెంచాలి. పెంచి పరీక్షలు నిర్వహించాలి. అవసరమైతే ఒక కమిటీ వేసేసి కాస్త డేట్ ఎక్స్టెండ్ చేసిన ఏం లేదు, సిలబస్ సేమ్ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, సేమ్ సిలబస్ కావచ్చు, కాస్త డేట్ పెంచి మంచి అవకాశం కల్పించాలి. లేకపోతే వినేదే లేదు. ఖచ్చితంగా ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు మళ్ళీ పాత రోజులు గుర్తు చేస్తామన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీ చదువుతున్న విద్యార్థులు. కెమెరా సురేష్తో రవిచంద్ర, అశోక్ టీవీ, ఉస్మానియా యూనివర్సిటీ. గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ పోస్టులు పెంచాలా వద్దా? ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర ఉన్నాం. అన్న మీ పేరు? నరేష్ అన్న ఉన్నారు. అన్న ఇప్పుడు ఎంతకాలం చదువుతారు మీరు? గ్రూప్ 2, గ్రూప్ 1? 1.5 years నుంచి చదువుతారు. 1.5 years నుంచి చదువుతారా? ఓకే, ఒక 2కా 3కా లేకపోతే 1కా? గ్రూప్ 2, గ్రూప్ 3 చదువుతారు 1.5 years నుంచి. ఓకే, లాస్ట్ టైం రాశారా అప్పట్లో? అప్పుడు నేను ఎలిజిబుల్ డిగ్రీ కంప్లీట్ కావాలి. డిగ్రీ కంప్లీట్ కావాలి. చూసారంటే అప్పుడు డిగ్రీ కంప్లీట్ కానటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు. అంటే వాళ్ళకు అవకాశం. ఇలాంటి వాళ్ళకు కూడా పోస్టులు పెంచితే బెటరా, పెంచకుండా బెటర్? పెంచాలి కదా, మీ డిమాండ్ అదేనా? ఓకే, ఎంత పెంచితే బాగుంటుంది అంటారు? కనీసం 100-150 పెంచినా పర్లేదు అనిపిస్తుంది. 100-150 పెంచితే ఏం ఒక్కొక్క జిల్లా అసలుకే పెంచట్లేదు కదా, కనీసం 100-150 పెంచితేనన్నా. కొందరు 2,000 అంటున్నారు కదా, 2,000 పెంచాలి. అంటే ఒకవేళ ఖాళీలు ఉంటే చెక్ చేసి పెంచితే మంచిదే. 1,500 ఖాళీలు ఉన్నాయని కమిటీలు చెప్తున్నాయి, 1,500 2,000 ఖాళీలు ఉన్నాయి అంటుంది. అంటే వాళ్ళు మొత్తానికి ఇవ్వకపోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం అని పెట్టుకుంటారు కదా, అట్లా ఇవ్వకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఒకవేళ పెంచితే మళ్ళీ ఏమన్నా ఎగ్జామ్ మళ్ళీ డేట్ ఏమన్నా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉంటాయి కదా? ఉంటాయి. మరి అప్పుడు మీకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అంటే ఏమంటారు, మళ్ళీ టైం దొరుకుద్ది కదా, మంచిగా రివిజన్ చేసుకోవచ్చు. అంటే వేరే వాళ్ళు కూడా ఏదో ఇంకా డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా మళ్ళీ మంచి అవకాశం మళ్ళీ. రైట్. అంటే విద్యార్థులు చెప్పేది ఇది. కొంతమంది డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళకు కూడా
గ్రూప్ 2 పోస్టులు పెంచి కాస్త డేట్ ఎక్స్టెండ్ చేసేస్తే వాళ్ళకు కూడా అవకాశం దొరుకుతుంది. దాంతోపాటు రివిజన్ చేసేట వీళ్ళకి కూడా 1.5 years నుంచి చదువుతున్న నరేష్ అన్న కదా మీకు? నరేష్ ఈ నరేష్ అన్న 1.5 year నుంచి చదువుతున్నారు. వీళ్ళకు కూడా మరికొంత సమయం రివిజన్ సమయం దొరుకుతుంది. దీంతో దగ్గరికి వచ్చి పోయేట ఆస్కారం ఉండకుండా, ఎందుకంటే బాగా కష్టపడి చదివేట విద్యార్థులకు, హార్డ్ వర్క్ చేసి చదివేట విద్యార్థులకు న్యాయం జరగాలంటే పోస్టులు పెంచాల్సిన అవసరం ఉంది. 2000 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పోస్టులు పెంచి కాస్త డేటు పొడిగిస్తే నవంబర్లో గ్రూప్ 3 అంటున్నారు కదా, అదే డేటుకు గ్రూప్ 2 పెట్టండి అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టుగా నిరుద్యోగులు.